వదినా, నిన్న నేను వ్రతానికి ఫోటోలు తీసిన రీల్ కనిపించడం లేదు. అక్కడ టేబుల్ మీద ఉండాలిగా. అక్కడ లేదు. ఇదిగోరా, నేనే తీసాను. ఇదిగోరా. ఏమిటి అమ్మా ఇది? దీన్ని ఇలా తయారు చేసావు? నిన్ను ఫోటోలు తీసావుగా, ఎలా ఉన్నాయో చూద్దామని ప్రొద్దుట తీసి చూశాను. అందులో ఒక్క బొమ్మ లేదేమిట్రా? ఏడ్చినట్టుంది. ఇది నెగిటివ్. దీన్ని తొట్టిలో వేసి కడిగితే ఫోటోలు వస్తాయి. మొత్తం వేస్ట్ చేసావుగా. ఇదిగో నా నీ ఫోటోలు. ఇది నాకెందుకురా? రాయ్, నెగటివ్ గా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ కొత్త ఫోటోలు తీయపోతే చచ్చి నవ్వుకోను. అమ్మ చేసిన పనికి నేనా బాధ్యుణ్ణి? క్యారేజ్ పెట్టుకోవే. ఎరా, నేను ఎలా కనిపిస్తాను నీకు? కొంచెం పొట్టిగా లావుగా. అలాగే కనిపిస్తాను. అసలు విషయం తెలియదు నీకు. దీనికి డబ్బులు ఇచ్చింది నేను, కొన్నది నువ్వు, తీసింది నువ్వు, ఇవ్వాల్సింది నాకు. మధ్యలో అమ్మని ఎందుకు అడగటం? రాయ్, ఇలాంటి చిన్న విషయాలు వెంటనే క్లారిఫై చేసుకోకుండా ఊరికే తిప్పి తిప్పి మాట్లాడతావు ఎందుకురా? అలాగే షార్ప్ గా మాట్లాడడం తెలియదు నీకు. షార్ప్నెస్ ఈజ్ మెయిన్ రా. చూడు, ఏ విషయాన్ని సింపుల్ గా ఒక్క మాట చెప్పాలి కానీ ఊరికి అనవసరంగా లొడలో వాగి విసిగించావంటే నాకు పరమ అసహ్యం రా. రాయ్, 600 అయినా 106 అయినా నేను నీకు డబ్బులు ఇచ్చాను, నాకు నువ్వు ఫోటోలు ఇవ్వాలి అంతే. రాయ్, అక్కగా పెడుతున్నావు ఉండు. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నా నీకు? సన్నగా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా కనిపిస్తున్నావు. అలా చెప్పు. రేయ్, ఒక ఫోటో స్టూడియో ఓనర్ గా కస్టమర్స్ కి ఫోటోలన్నా ఇవ్వాలి, ఇవ్వకపోతే డబ్బు అన్న రిటర్న్ చేయాలి. రేయ్, షార్ప్ గా ఉండరా, సూట్ గా మాట్లాడడం నేర్చుకోరా. తినేస్తున్నాడండి వీడు. రాజైతే ఫోటో ఎందుకురా ఏడుస్తున్నావు? వాడు కొరికాడా? కొరికినా బాగుండేది. బొడ్డు చుట్టూ 13 ఇంజక్షన్లన్నా వేయించుకునేవాడిని. తొట్టి బాటలతో ఈడ్చి ఈడ్చి కొట్టాడు నాన్న. అసలు నువ్వు వాడితో ఎందుకు పెట్టుకున్నావురా బుద్ధి లేక? నేను పెట్టుకోలేదు నాన్న, అన్నయ్య పట్టుకున్నాడు. నా తొట్టిలో స్టూడియో పెట్టకపోయినా బాగుండేది. నన్ను ఆశీర్వదించమ్మా, స్టూడియోకి వెళ్ళొస్తాను. ఏమిటండి పెద్దవాడు ఇలా తయారయ్యాడు? అంతా నీ మహత్యమే. 3వ ఏడు వచ్చినా మాటలు రాలేదని 3 కిలోల వసపోసావు. ఇప్పుడు వాడు కనిపించిన వాడి బుర్రల్లా తింటున్నాడు. ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళ నాకుతుంటేను. నీకు నీచోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీచోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, మాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు, ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనక. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి. అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చడిలో మిస్టర్ హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్. నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహో, భలే పనేనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పిపి గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్. తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో, గారు, నాకు న్యాయం జరిపించండి, ధర్మాన్ని కాపాడండి, నాకు అన్యాయం జరిగింది. అతను వదలండి. థ్యాంక్స్ అండి మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు? ఏమైంది? సార్, సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు. నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి.
చూసుకొని బావద్దు. మీరు కూడా భలే పనేనే. సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా లేదు? కొడితే అవన్నీ పట్టించుకుంటావేంటి? పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు. తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈయన నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి? నేను నీకు దొంగలా కనబడుతున్నానా? సార్, దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి. చూడండి సార్. ఓహో భలే పనేనే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి. చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది. క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు. భలే పనేనే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. అవి మీ జేబులో ఎత్తనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్. సార్, కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా నిన్ను బొట్టు చెత్తగొట్టియాలా చెరుగ్గళ్ళ పెర్సనల్. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను. నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచే అవుట్. 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కబడ్దార్.